యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఆయన 12 మంది శిష్యులను కలిసిన వాడే ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులు లేకపోతే 11 మంది శిష్యులు మేడగదిలో వారు యూదులకు భయపడి ప్రాణభయముతో దాగి ఉన్నప్పుడు సమాధిలోంచి లేచిన ప్రభు ఆదివారం సాయంకాలమున వారికి కనబడి వారిలో ఉన్న సమస్త భయమును తొలగించి వారికి సమాధానమునిచ్చాడు. వారిలో భయమును తొలగించి వారికి సంతోషమునిచ్చాడు. అయితే ఇప్పుడు మనం చూస్తే 24వ వచనములు యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో కూడా లేకపోయిండు. యేసు ప్రభువారు సమాధిలో నుంచి లేచిన తరువాత ఆయన శిష్యుల వద్దకు వచ్చాడు. ఆ సమయంలో తోమా అనే శిష్యుడు వారితో లేడట. అయితే 25వ వచనాన్ని చూస్తే గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను చేతులలో ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అని చెప్పాను. స్నేహితులారా, ఈ మాటను మనము గ్రహిస్తూ ఉన్నాం, ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో ఈ తోమా అనే మనుష్యుడు ఒక మాట అన్నాడు, నేను యేసు ప్రభువారిని మేకులు గుర్తులు వేలు పెట్టి చూడాలి, ఆయన ప్రక్కలో పొడిచిన బల్లిపు పోటును నా చెయ్యి పెట్టి చూడాలి, అప్పుడు వరకు నేను ఆయన వచ్చాడు సమాధిలోంచి లేచాడు అంటే నేను నమ్మను అన్నాడు. అయితే 8 దినములైన తరువాత మరలా యేసు ప్రభువారు తన శిష్యుల యొద్దకు వచ్చాడు. అప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి ఉండగానే యేసు ప్రభువారి మధ్యకు వచ్చి సమాధానము కలుగుగాక అని తోమా తన్న మాట ఏంటంటే, తోమా నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఏమన్నాడు? ఏమ్మా మాటలు రావా? చెప్పండి. విశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అంటే తోమాలో ఏముందంటే అవిశ్వాసం ఉంది. ప్రభు సమాధిలోంచి లేచాడు అన్నా, మరణము జయించాడు అన్నా, శిష్యులు మాకు కనబడ్డారు అని చెప్పినా, ప్రభు మా యొద్దకు వచ్చాడు మాతో మాట్లాడాడు అని చెప్పినా నమ్మలేని అవిశ్వాసము. ఇక్కడ అంటున్నాడు, నేను నమ్మను. ఆయన సమాధిలోంచి లేచాడు అంటే నేను నమ్మను. ఆయన మరణములో నుంచి జయించాడు అంటే నేను నమ్మను.
ఆయన మీ దగ్గరకు వచ్చాడు అంటే నేను నమ్మను అంటున్నాడు. స్నేహితులారా, అందుకే యేసు ప్రభు అన్నాడు, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఇవాళ అవిశ్వాసము కొరకు కొన్ని మాటలు చూద్దాం. ఎవరు అవిశ్వాసము గలవారు? అవిశ్వాసికున్న లక్షణాలేంటి? ఇవి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం త్వరగా. అవిశ్వాసి అంటే దేవుని పట్ల తోమా వలె నమ్మకము లేనివాడు. అవిశ్వాసి అంటే దేవుని పట్ల తోమా వలె నమ్మకము లేనివాడు. ఆయన సమాధి నుంచి లేచాడన్నా, బ్రతికాడన్నా, మాతో మాట్లాడాడన్నా, మాకు కనబడ్డాడు అన్నా తోమా ఎలాగ నమ్మడం లేదో అవిశ్వాసులైన వారు దేవుడు మాకు కనబడ్డాడు, దేవుడు మాకు మాట్లాడాడు, దేవుడు మాకు దర్శనమిచ్చారు అంటే అవిశ్వాసులైన వారు నమ్మరు. ఏంటమ్మా? అవిశ్వాసులైన వారు నమ్మరు. అవిశ్వాసులు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నమ్మకపోవడం. ఏంటమ్మా? నమ్మకపోవడం. రెండవదిగా అవిశ్వాసులు ఉన్న రెండవ లక్షణాన్ని చూస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము అమ్మా ఒక్కసారి 22వ వచనాన్ని చూద్దాం. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేయుదును. చాలు పిల్లరా. అవిశ్వాసులలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే భ్రష్టులైన పిల్లలు. చెప్పాలి మీరు, ఏంటమ్మా? అవిశ్వాసులు అంటే ఎవరు? భ్రష్టులైన పిల్లలు. ఈ భ్రష్టులు అయిన పిల్లలను మన భాషలు ఏమంటారంటే చెడిపోయిన పిల్లలు లేదా పాడైపోయిన పిల్లలు. ఈ భ్రష్టులు అనే మనుష్యులు రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో చూస్తే ఈ భ్రష్టులైన పిల్లలైన వారట తమ మనస్సులో దేవునికి చోటియ్యకపోయిరి గనుక దేవుడు వారికి భ్రష్ట మనస్సునిచ్చెను. ఏమా? భ్రష్టులంటే చెడిపోయిన పిల్లలు. వారు భక్తిలో చెడిపోయిన వారు, విశ్వాసములో చెడిపోయిన వారు. దేవుని వాక్యములో చూస్తే దేవునికి తన మనస్సులో చోటు ఇవ్వని వారు భ్రష్టులు. అవిశ్వాసులంటే ఎవరు అంటే భ్రష్టులైన చెడిపోయిన పిల్లలు. ఈ భ్రష్టులైన పిల్లలు దేవునికి చోటివ్వరడ్డ. ఈ అవిశ్వాసులైన వారు దేవునికి చోటివ్వరట. లోకములో ఉన్న వాటికి, సాతాను సంబంధమైన కార్యాలకు వారు తమ మనస్సులో చోటిస్తారు. అవిశ్వాసులు అంటే ఎవరంటే భ్రష్టులైన పిల్లలు, అంటే చెడిపోయిన పిల్లలు. వారు దేవుని ఎరిగిన వారే కానీ
వారి మనస్సు చెడ్డ ఆలోచన కలిగి, వారి తలంపులు చెడ్డ తలంపులు కలిగి, వారి మనస్సులో దేవునికి చోటివ్వక బ్రతుకువారు భ్రష్టులైన పిల్లలు. ఇక తిమోతి అంటాడు, మొదటి తిమోతి పత్రిక 4:2లో భ్రష్టులైన పిల్లలైన వారట దయ్యముల బోధ వింటారంట. అంటే దేవుని బోధ వినరు. దేవుని పిల్లారా, దయ్యముల బోధ అంటే చెడ్డ బోధలు, లోక సంబంధమైన బోధలు వారు వినేవారిగా ఉన్నారు. వాక్యములో మనం చూస్తే అవిశ్వాసులైన పిల్లలంట చెడిపోయిన పిల్లలు, చెడ్డ పిల్లలు అని అర్థం. దేవుని పిల్లారా, ఇక మూడవదిగా అవిశ్వాసులో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే, రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. రోమాపత్రిక 4:20. అవిశ్వాసము వలన సందేహించేవారు, అవిశ్వాసుల్లో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే సందేహం. దేని బిలారా, చిన్న ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు. ఆయన సముద్ర పైన నడుచుచున్నప్పుడు పేతురును రమ్మనగాని పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోవసాగెను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహం? అవిశ్వాసులు సందేహించేవారు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటారు, ప్రభువును చూస్తూ ఉన్నారు, ప్రభు వాక్యాన్ని వింటూ ఉంటారు, ప్రభు మార్గము నడుస్తూ ఉంటారు, కానీ అన్ని సందేహాలే. ఈ పని అవుతుందంటవా? సందేహం. మా అబ్బాయికి వివాహం జరుగుతుందంటవా? సందేహం. ఈ జబ్బు తగ్గుతుందంటవా? సందేహం. నేను ఇల్లు కట్టగలనంటావా? సందేహం. నా భర్త మారగలడంటావా? సందేహం. ఈ దయ్యము శోధన పోతుందంటావా? సందేహం. అన్ని సందేహాలే. పేతురు కూడా ప్రభువుతో నడుస్తూ ఉన్నాడు, ప్రభు వెనకాల నడుస్తూ ఉన్నాడు. ప్రభువును చూసినంతసేపు నడిచి గాలిని చూచి మునిగిపోతున్నాడట. అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు సందేహించవయ్యా? నిన్ను నీళ్ల మీదైనా నడపగలను, గాలిలోనైనా నడపగలను, నిన్ను ఎక్కడైనా నడపగలను పేతురు. నాతో ఉండగా నీకెందుకు సందేహం? అవిశ్వాసుల్లో ఉన్న మూడో లక్షణం ఏంటంటే, దేవుని యొద్దకు వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ దేవుని నమ్ముకొని కూడా ఈ కార్యం జరుగుతుందా జరగదా అనే సందేహములు. ఎంత సందేహమో! పిల్లరా, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థనలో ఉంటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ అయ్యా ఈ జబ్బు తగ్గాలి తగ్గాలని ప్రార్థన చేస్తూ ఈ జబ్బు తగ్గుతుందంటావా అంటారంటే వారికి ఏముంది? సందేహం ఉంది.
దేవుని పిల్లలైన వారికి సందేహం ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, అయితే అతడు ఏ మాత్రము సందేహించగా దేవునిని విశ్వాసము తడగాలి. ఎందుకు సందేహిస్తున్నావు? నీ అప్పు తీరదని, నీ జబ్బు తగ్గదని, నీ భర్త మారడని, నీ కార్యం జరగదని ఎందుకు సందేహిస్తున్నావు? సందేహించేవారు ఎవరు అంటే అవి విశ్వాసులు. అల్ప విశ్వాసులు కాదు, వాళ్ళు మన సబ్జెక్టు అవిశ్వాసులు. దేవుని పిల్లారా, చూడండి, అవిశ్వాసుల్లో ఉన్న మొదటి లక్షణము నమ్మకము లేకపోవడము. అవిశ్వాసులో ఉన్న రెండవ లక్షణము చెడిపోయిన పిల్లలైన వారుగా ఉండడము, దేవునికి తన మనస్సులో చోటు ఇవ్వకపోవడం. అవిశ్వాసులైన పిల్లలైన వారికి అన్ని సందేహాలే. దేవుని పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల అన్ని సందేహాలే. ప్రభువుతో ఉంటూ కూడా పేతురు సందేహించినట్లుగా దేవునితో ఉంటూ కూడా కొందరు సందేహిస్తూ ఉన్నారు. దేవుడి కార్యం చేయగలడా అని సందేహిస్తూ ఉన్నారు. కనుక అవిశ్వాసులో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే అన్నియు సందేహములే. ఇక నాలుగోది చూద్దాం వారిలో ఉన్న లక్షణం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనాన్ని చూద్దాం. వారి అవిశ్వాసమును బట్టి ఏం చేయలేదంట మా అద్భుతము. దేనివల్ల చేయలేదు అద్భుతాలు? మాట్లాడాలి. మమ్మల్ని 10 సార్లు అడుగుతుంటారు, దేవుడు చేస్తాడంటారండి, దేవుడు చేస్తాడంటారండి, దేవుడు చేస్తాడంటారండి అని అడుగుతుంటారు. అంటే నీలో ఏముందంటే అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం ఉన్నందుకు నీ జీవితంలో అద్భుతం జరగదు. దేవుని జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఒక 2 అద్భుతాలు చెప్తాను. యోహాను సువార్తలో ఉన్నవి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పాను. చాలు. కానా వివాహం, ఇది అందరికీ తెలిసిన సంగతి. ఈ కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే యేసు ప్రభు తల్లి అక్కడున్న పరిచారకులను చూచి అంటుంది, ఆయన మీతో చెప్పింది ఏమా ఏం చేయమంది? ఆయన మీతో చెప్పింది చేయండి అంది. ఆయన అన్నాడు, ఆ బాణలలో, ఆ కుండలలో నీళ్లు పోయండి అన్నాడు. నీళ్లు పోసాడు. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లు పోసిన వారిని ముంచి అక్కడున్న వారికి ప్రధానులకు అది అందించండి అన్నాడు. ఆ నీళ్లు పోసిన వారి ముంచి అందిస్తుంటే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం. ఇది ప్రజలందరూ చూస్తుండగా నీళ్లు ద్రాక్షారసంగా మారిన అద్భుతం. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిన అద్భుతం. ఆ నీళ్లు త్రాగుతూ అని అంటున్నారు, ఈ మధుర ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఈ మధుర ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. అంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడు అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు.
మరి నీ భర్తను మార్చడా, నీ బిడ్డను మార్చడా, నీ బ్రతుకును మార్చడా? నీకెందుకు సందేహం? నీవు అవిశ్వాసిగా ఉంటే దేవుడి చేసే అద్భుతం నీకు జరగదు. దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటున్న అద్భుత కార్యం నువ్వు చూడలేవు. నీళ్ళే మారిపోయే ద్రాక్షారసంగా. ఏమండి, మనసెంత మారడం దేవుని పట్ల, బ్రతుకెంత మారడం, నీ బిడ్డలు మారడం ఎంత, నీ భర్త మారడం ఎంత దేవుని దృష్టిలో. ఎందుకు అవిశ్వాసం? ఏమండి, చేస్తాడంటారా దేవుడు, అవుతుందంటారా దేవుడు, ఇస్తాడంటారా దేవుడు? ఎందుకు అవిశ్వాసం? మరొక అద్భుతం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 8 నుంచి కొన్ని మాటలు చూస్తాం. ఆయన శిష్యుల్లో ఒకడు, సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇవి ఎంతమందికి ఏమాత్రం అని అడిగాను. ప్రజలను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చకగా ఉండెను కనుక లొక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నారంట. 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు, 15,000 మంది పిల్లలు అనుకుందాం. ఒక ఆడావిడ వచ్చిందంటే వారికి 2 పిల్లలు లెక్కేసుకోండి. పురుషులే 5,000 మంది ఉంటే ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఆ స్త్రీలతో వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక 30,000 మంది వేసుకుందాం. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఆశీర్వదించివగా ప్రజలందరూ చూస్తుండక ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 30,000 మంది ప్రజలు తిన్నారు. ఇది అద్భుతం. దీన్ని అద్భుతం అంటారు. యేసు ప్రభు అంటున్నాడు, వారి అవిశ్వాసమును బట్టి వారి జీవితంలో నేను అద్భుతం చేయను. దేవుడు దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం కనుక అవిశ్వాసులైన వారు దేవునిని నమ్మరు. అవిశ్వాసులైన వారు చెడిపోయిన పిల్లలుగా ఉంటారు. అవిశ్వాసులైన వారు అన్ని సందేహములే ఉంటాయి. అవిశ్వాసులైన వారు దేవుని అద్భుతాలను చూడరు, దేవుని అద్భుతాలను పొందరు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు కానీ నీలో ఉన్న అవిశ్వాసమును బట్టి అద్భుతం జరగదు. అది నువ్వు గ్రహించుకోవాలి. దేవుడు చేస్తాను అంటే చేస్తాడు, చేయనంటే మాట్లాడు. ఆయన మనిషా దేవుడా? దేవుడు గనుక, సర్వశక్తిమంతుడు గనుక ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట ఆయన చేస్తానంటే చేస్తాడు, చెయ్యును అంటే ఆయన ఇక చెయ్యనే చెయ్యడు. అలాంటి విషయములో నీవు సందేహిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, అవిశ్వాసులంటే దేవుని అద్భుతములను చూడలేని వారు. అవిశ్వాసులు అంటే దేవుని అద్భుతములను పొందలేని వారు. ఇక రోమాపత్రిక 11వ అధ్యాయం 12 నుంచి 20 వచనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. అందుకు నేను అంటూ కట్టుబడిన నిమిత్తము ఆ కొమ్మలు విరిచివేయబడునని. మంచిది, అండర్లైన్ చేసుకోండి. అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. బాగా విన్నాను. అవిశ్వాసులు అంటే ఎవరంటే విరిచివేయబడిన వారు.
ఎవరమ్మా? ఏమ్మా, నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి ఈ మాట. ఏటి విరిచేయడం అని అనుకుంటా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభువారు ఎవరట? ఒక ద్రాక్ష చెట్టు. ఏమ్మా, యేసు ప్రభువారు ఎవరు? ఒక ద్రాక్ష చెట్టు. ఆయన తండ్రి వ్యవసాయకుడు. 2వ వచనాన్ని చూడండి. నాలో ఫలించని ప్రతి తీగెను విరచి పారవేయను. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభువారు ఎవరు? ద్రాక్ష చెట్టు. ద్రాక్షావల్లి అంటే ఏంటమ్మా? ఆయన ద్రాక్ష చెట్టు. ఆయనలో నుంచి వచ్చిన తీగలం మనం, అంటే కొమ్మలం మనం. ఏ కొమ్మ అయితే పనిచేయదో, ఏ కొమ్మ అయితే కాయదో ఆ కొమ్మని ఇరిసేస్తాడట. ఇరిసేసి ఏం చేస్తాడు? 6వ వచనాన్ని చదవండి. ఎవడైనాను, ఏ కొమ్మైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు విరిచి బయట పారవేయబడి ఆ కొమ్మ ఎండిపోవును, అగ్ని చేత కాల్చివేయబడును. అవిశ్వాసులు ఎవరంటే విరవబడేవారు, అంటే దేవునిలోంచి వేరయ్యేవారు. అవిశ్వాసులు అంటే ఎవరంటే దేవునికి దూరముగా ఉన్నవారు. ఇప్పుడు ఒక కొమ్మ విరిచేసాం. విరిచేసిన కొమ్మ ఆ చెట్టుకు దగ్గరగా వేస్తారా, దూరంగా పడేస్తారా? మాట్లాడండి అమ్మా. దూరంగా పాడేస్తాం, అంతేగాని ఆ చెట్టు దగ్గర ఉండదు కదా, చెట్టుకు అంటుకొని ఉండదు కదా. అవిశ్వాసులంటే ఎవరు అంటే విరవబడి, ఆయన ద్రాక్ష చెట్టు అయితే మనము కొమ్మలుగా విరవబడి ఆయనకు దూరముగా పడవేయబడేవారము, కాల్చివేయబడేవారమని వాక్యం చెప్తుంది. నీలో అవిశ్వాసం ఉందా? దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడు, దేవుడు విరిచేస్తున్నాడు. విరిచేయడమే కదా పాడేస్తాడు, పాడేయడమే కదా ఎండిపోతావు, ఎండిపోవడమే కాదు కాల్చివేస్తాడు. అవిశ్వాసగా ఉంటే గమనించు. అవిశ్వాసి అంటే ఎవరు అంటే దేవునిలోంచి విరవబడి దూరము చేయబడిన వారి అవిశ్వాసులు. ఇంకా మరొక మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి, అవిశ్వాసులు అంటే ఎవరంటే గుడ్డోళ్ళు. ఎవరు చెప్పండి అమ్మా? మీరు ఎవరైనా చెప్పండి. అక్కడ 2 కుర్చీలు ఉన్నాయి కదా. దేవా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు అంటున్నావు, కానీ దేవుడు కనబడుతున్నాడా, మాట్లాడుతున్నాడా? బైమిషన్ మూల సిద్ధాంతం ఏంటంటే దేవుడు కనబడును, దేవుడు మాట్లాడును. ఇవాళ బైబిల్ మిషన్ వారు ఎవరు కూడా దేవుని చూడడం లేదు, దేవుని స్వరాన్ని వినడం లేదు. ఎందుకంటే బైబిల్ మిషన్ వారు కూడా గుడ్డివారైపోయారు. అవిశ్వాసులు అంటే ఎవరంటే గుడ్డివారు. గుడ్డివారు. నీ కనులున్నాయి కానీ నీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నాడా లేడా అని చూడలేని గుడ్డివానిగా ఉన్నావు. ఎందుకు వస్తున్నావు గుడికి? ఏం చూడడానికి? సోజ్యం చూడడానికా? ఏమా? లేకపోతే వారి ముఖం వీరి ముఖం చూడడానికి వస్తున్నావా?
అవిశ్వాసము అంటే గుడ్డితనం. మనోనేత్రం మూసుకుపోవడమే గుడ్డితనం. ఇక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనం అని అంటున్నాడు, కనులుండి చూడరు, చెవులుండి దేవుని స్వరమును వినరు. కనులుండి చూడమంట, నువ్వు దేవుని మందిరంలో ఎవరున్నారు? దేవుని ఆరాధన చేస్తుంటే ఎవరు వచ్చారో, ఎవరు కనబడుతున్నారో నువ్వు చూడలేదు. ఎందుకు వస్తున్నావో నీకే తెలియదు, ఎందుకు వెళ్తున్నావో నీకే తెలియదు. నీ కనులతో సినిమాలు చూస్తావు, షికారులు చూస్తావు, లోక సంబంధమైన వాటిని చూస్తావు. దేవుని చూడలేని కన్ను గుడ్డి కన్ను. ఎలబెల్లిలో నేను ఆరాధన చేస్తూ ఉంటాను. వారు దేవుని చూడలేని వారు, దేవుని స్వరాన్ని వినలేని వారు. ఎందుకు వస్తున్నావు మందిరానికి? ఎవరిని చూడడానికి వస్తున్నావు? నీ దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా? నీ దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? లేకపోతే నీ అవిశ్వాసివే. అవిశ్వాసివే. అందుకే వాక్యం అంటుంది, అవిశ్వాసులైన వారు గుడ్డివారు అంటుంది బైబిల్. ఇక వాక్యం చూద్దాం. వాక్యములో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇక్కడికి వచ్చే ముందు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవాలి. 14:23. సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుతుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినడల ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. మరలో కొందరు భాషలతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారమ్మా? పరలోక భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడుతుంటే అవిశ్వాసులు అంటారంట. ఏంటి వేరేళ్ళో మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళలో మాట్లాడుతున్నారని హేళన చేస్తారంట. ఏం చేస్తారు? హేళన. భాషలతో మాట్లాడే వారిని హేళన చేస్తారు. ప్రవచనములు ప్రవచించే వారిని హేళన చేస్తారు. దేవుని సేవకుని వాక్యాన్ని హేళనగా మాట్లాడుతుంటారు. అవిశ్వాసులు అంటే ఎవరంటే హేళన చేసేవారు. ఏమా, అవిశ్వాసులు అంటే ఎవరు? హేళన చేసేవారు. వారు భాషలతో మాట్లాడుతున్నాం. మనం దేవుని భాషలతో ఆత్మతో మాట్లాడుతుంటే వీళ్ళేంటి పిచ్చివాళ్ళగా వేరేళ్ళగా మాట్లాడుతున్నారని హేళనగా మాట్లాడతారట మనను. అవిశ్వాసుల లక్షణం మా హేళన. దేవుని సేవకుని వాక్యాన్ని హేళన చేస్తారు. పాట పాడితే హేళన చేస్తారు. ప్రార్థన చేస్తే హేళన చేస్తారు. భాషలతో మాట్లాడితే హేళన చేస్తారు. ప్రవచించే హేళన చేస్తారు. అవిశ్వాసులు అంటే ఎవరంటే హేళన చేసేవారు. అండ్ వీర్రాజు గారు ఇంకొక 2 మాటలు చెప్పిన వాక్యాన్ని ముగించేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి కొరకు ప్రమాణము చేసెను? అవిధేయులైన వారు గుర్చే కదా. వారి అవిశ్వాసము చేతని. దేవుని స్తోత్రం. ఈ మాట ఇశ్రాయేలు కొరకు దేవుడు రాయించాడు. ఇశ్రాయేలు 6 లక్షల మంది బయలుదేరారంట. ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది బయలుదేరారు. బయలుదేరితే ఐగుప్తు నుంచి కనాను రావాలి. ఐగుప్తు నుంచి కనాను రావాలి. ఎన్ని లక్షల మంది బయలుదేరారు? 6 లక్షల మంది బయలుదేరారంట.
కానీ 6 లక్షలకి ఇద్దరు వచ్చారట కనానికి. ఇద్దరు వచ్చారట. ఎక్కడికి? కనాన్ దేశం. తెకమా ఈ లక్షల మంది వారి అవిశ్వాసమును బట్టి కనానులోనికి ప్రవేశించలేదంట. అలాగా రేపటి దినము మనకి పరమ కనానుంది. మనకు పరలోకాన్ని పరమ కనాను అంటారు. ఆనాడు 6 లక్షల మందిలోంచి ఇద్దరు వెళ్ళినట్టట. ఇవాళ రాజమండ్రిలో 6 లక్షల మంది క్రైస్తవులు ఉంటే ఈ 6 లక్షల మంది క్రైస్తవులు ఇద్దరు వెళ్తారు పరలోకానికి. అందులో నువ్వు ఉన్నావా లేదు చూసుకోకూడదు. ఈ రాజమండ్రి పట్టణంలో 6 లక్షల మంది క్రైస్తవులు ఉంటే పరమ కణానికి ఎంతమంది వెళ్తారంటే ఇద్దరు వెళ్తారంట. ఆ ఇద్దరులో నువ్వు ఉండాలంటే నువ్వు అవిశ్వాసిగా ఉండకూడదు. అవిశ్వాసులైన వారు పరలోకానికి ప్రవేశము లేదు అని చూస్తూ ఉన్నాం. పరలోక విశ్రాంతి స్థలములో వారు ప్రవేశించలేరట అవిశ్వాసాన్ని బట్టి. అందుకంటున్నాడు వారి అవిశ్వాసమును బట్టి వారు విశ్రాంతిలోనికి, అంటే పరలోకములోనికి, పరమ కణానులోనికి ప్రవేశించలేరు. నీ అవిశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను పరలోకానికి వెళ్ళకుండా చేసేస్తుంది. నీ అవిశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను పరలోకముల విశ్రాంతిలోనికి వెళ్ళకుండా చేసేస్తుంది. ఎందుకమ్మా అవిశ్వాసం? పిల్లరా, ఇంకొక మాట ఉంది. ఇది చాలా భయంకరమైన మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం. బాగా వినాలి, జాయిగా చదవాలి ఈ మాటలు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో, మండు గుండములో పాలు పొందెదరు. ఇది 2వ. అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారంట? భగభగా 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 మండే అగ్ని గంధకములతో మండే అగ్ని గుండములోకి వెళ్ళిపోతారట. ఎవరో మాట్లాడరేట మీరా? ఎవరో? అవిశ్వాసులు. ఇక్కడ చనిపోయాం కదా, ఇది మొదటి మరణం. శరీరాన్ని విడిచిపెట్టడం మొదటి మరణం. 2వ మరణం ఏంటంటే భగభగా భగభగా అంటే అగ్ని గంధకములతో మండుచున్న నరకాగ్ని గుండములు నీ వేయబడతావంట. ఎప్పుడంటే నీ అవిశ్వాసాన్ని బట్టి. అవిశ్వాసాన్ని బట్టి అవిశ్వాసులు నరకములో కాల్చబడతారు, అగ్ని గంధకములతో కాల్చబడతారు. అందుకే యేసుప్రభు అన్నాడు, తమా తమా అవిశ్వాసిగా ఉండొద్దయ్యా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండకూడదు? విశ్వాసులుగా ఉండకూడదు. ఇలారా, అవిశ్వాసి అంటే నమ్మకము లేనివాడు. ఎవరి మీద? దేవుని మీద నమ్మకము లేనివాడు. అవిశ్వాసి అంటే భ్రష్టుడైన బిడ్డ, అంటే చెడిపోయిన బిడ్డ, దేవునికి తన హృదయంలో చోటియని బిడ్డ. ఇక అవిశ్వాసి అంటే సందేహించేవాడు. అన్ని విషయాల్లో సందేహాలే. ఇది అవుతుందా అవదా, అవుతుందా అవదా, జరుగుతుందా జరగదా, దేవుడి కార్యం చేస్తాడే చేయడా అని అన్ని సందేహాలే.
ఇక 4వది, అవిశ్వాస అంటే అద్భుతములు చూడని వాడు, అద్భుతాలు పొందని వాడు. దేవుడు చేసే అద్భుతం కూడా వారి జీవితంలో జరగదట. అవిశ్వాసి అంటే దేవుని నుంచి విరవబడేవాడు. దేవుడు చెట్టు ఉంటే మనం కొమ్మగా ఉన్నాం, ఆ చెట్టు నుంచి విరవబడి దేవునికి దూరం అయిపోయేవాడే అవిశ్వాసి. అవిశ్వాసి అంటే గుడ్డివాడు. అవిశ్వాసి అంటే గుడ్డివాడు, దేవుని చూడని గుడ్డివాడు, దేవలోకమును చూడలేని గుడ్డివాడు. యెషయా అంటాడు కదా, నేను అత్యున్నత సింహాసనమును చూచి తిని. ఏం చూశాడంట? అత్యున్నత సింహాసనమును చూచి తిని అన్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. నువ్వేం చూస్తున్నావు? నువ్వు దేవుని చూడకపోయినా, దేవుని పరలోకమును చూడకపోయినా, దేవుని దూతలను చూడకపోయినా, పరిశుద్ధులను చూడకపోయినా గుడ్డిదానివే, గుడ్డివాడవే. అవిశ్వాసి అంటే గుడ్డివాడని అర్థము. అవిశ్వాసి అంటేనంట హేళన చేసేవాడు, ఇతరుని హేళన చేసేవాడట అవిశ్వాసి అంటే. అవిశ్వాసి అంటే దేవుని పిల్లారా, దేవుని పరము అనే కనానుకు దూరమైపోయేవాడు, పరలోకాన్ని పోగొట్టుకునేవాడు, పరలోకమును పోగొట్టుకునేవాడు. అవిశ్వాసి అంటే నరకాగ్ని గుండములో కాల్చబడేవాడు, బగబగా బగబగా మండే నరకములో కాల్చబడేవాడు. ఇప్పుడు నువ్వు ఎంచుకో, నువ్వు అవిశ్వాసిగా ఉండాలా, విశ్వాసిగా మారాలా. అందుకే ప్రభు అన్నాడు, ఏమనో తెలుసా? తమా అవిశ్వాసివి కాక నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండు. దేవుని స్తోత్రం. మాటలు ప్రభు దీవించునుగాక.